ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మనం అనవసరంగా పడేసే కొన్ని వస్తువులను రీయూజ్ చేసుకుని మన మనీని అయితే ఖచ్చితంగా చేసుకుని అండ్ అలానే మన పనులు కూడా సులువుగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. తులసి కోట దగ్గర కానివ్వండి, లేదు అంటారు గడప దగ్గర గుడిలో కానీ ఎప్పుడైనా మనం దీపారాధన చేసేటప్పుడు కొంచెం గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపెన్ ప్లేస్లో దీపారాధన త్వరగా వెలగదు కదండి. అలా కొంతమందికి త్వరగా వెలగలేదు సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలా కాకుండా కొంచెం మన ఒత్తికి ఏంటి అని అంటే కర్పూరం కనుక పెట్టేసామనుకోండి ఒత్తికి మనకు త్వరగా అయితే వెలుగుతుంది బయట ఎప్పుడైనా మన దీపారాధన చేయాలి అనుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి చపాతీ బాక్సులు కనుక లంచ్ బాక్స్లో కానివ్వండి, స్నాక్స్ బాక్స్లో కానీ పిల్లలకి పెట్టాలి అనుకోండి, చపాతీ ఒక 1 hour 2 hours అయిపోయిన తర్వాత ఏమవుతుంది, గట్టిగా ఉంటుంది. అలాగే అసలు తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారుగా. మీరు రెగ్యులర్గా మామూలుగా చపాతీ పిండి ఎలా కలిపేస్తూ ఉంటామండి, నెయ్యితో కానివ్వండి నూనెతో కానీ కలిపేస్తూ ఉంటారు, కొంతమంది పెరుగుతో కూడా కలిపేస్తుంటారు కదా. అలా కాకండి నెక్స్ట్ టైం బాక్స్లో చపాతీ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పాలపైన మేగడు ఉంటుంది కదా, ఆ పాలపైన మేగడతో ఈ విధంగా మెత్తగా కలిపేసేసి ఒక 1/2 hour పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఈ పిండితో చపాతీ చేస్తారు అనుకోండి, లాంగ్ టైం మనకి చపాతీ చాలా ఫ్రెష్గా ఉంటే అట్ ద సేమ్ సాఫ్ట్గా ఉంటే టేస్ట్గా కూడా ఉంటే ఒకసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చిందనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి. స్విచ్ బోర్డ్స్ మనకి చేతితో పట్టుకుంటే కొన్నిసార్లు ఎక్కువ దుమ్ము కూడా వస్తూ ఉంటుంది, అంత ఎక్కువగా పడుతుంది. కొంతమంది ఏంటి స్విచ్ బోర్డ్స్ని టూత్ పేస్ట్తో క్లీన్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటి నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ నెయిల్ పాలిష్ వైప్స్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటారు. మీకు ఇంట్లో ఎలాంటి నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ కానివ్వండి, లేదు అంటే వైప్స్ కానివ్వండి లేదు అవైలబుల్లో లేవు అనుకోండి, ఈ విధంగా కొంచెం కొబ్బరి నూనె ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది కదా, పాత క్లాత్ పైన కొంచెం కొబ్బరి నూనె వేసేసి కనుక క్లీన్ చేసామనుకోండి, ఎంత పాత మురికిగా ఉన్న దుమ్ము ఎక్కువగా ఉన్న స్విచ్ బోర్డ్ అయినా సరే కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి, ఎలాంటి రిమోట్ వైప్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కొంచెం తడి తగిలినా కానివ్వండి, లేదు అంటారా మనకి కొన్నిసార్లు కూడా మ్యాచ్ బాక్స్ లోపల అగ్గిపుల్లలు ఏంటి అని త్వరగా వెలగవు కదండి, వెరిగినా కానివ్వండి త్వరగా ఆరిపోతాయి చాలా త్వరగా. ఏదైతే ఎంతవరకు అయితే ఆ మందు ఉంటుందో పాస్పరస్ అనేది ఉంటుందో అంతవరకే ఉండి త్వరగా ఆరిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలి అని అనుకోండి, ఈ విధంగా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఏదైతే మనకి పాస్పరస్ అనేది ఉంటుందో అక్కడ ఆ ప్లేస్ వరకు మనకు అప్లై చేసేసాం అనుకోండి, ఆరనివ్వండి బాగా. ఆ తర్వాత మీరు మ్యాచ్ బాక్స్లో కనుక పెట్టేసి దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారంటే ఎక్కువసేపు బ్రైట్నింగ్ అయితే ఉంటాయని త్వరగా ఆరిపోయే ఛాన్స్ లేకుండా అయితే కూడా ఉంటుంది. చూపిస్తాను చూడండి ఎంత బాగా అయితే వెలుగుతుందో. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం జర్నీలకు కానివ్వండి లేదంటే కబోర్డ్స్లో పెట్టాలనుకున్నప్పుడు ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీన్స్ ప్యాంట్స్ అండి. జీన్స్ ప్యాంట్స్ సరిగా కనుక ఫోల్డ్ చేయకుండా పెట్టేసామనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే బ్యాగులు ఎక్కువ పడితే జర్నీలకు వెళ్ళేటప్పుడు కబోర్డ్స్ కూడా ఎక్కువ పడతాయి. అలా కాకుండా నేను చెప్పిన ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఎన్ని బట్టలు అయినా సరే కానివ్వండి, ఎన్ని జీన్స్ ఉన్నా కానివ్వండి చాలా తక్కువ స్పేస్లో ఆక్యుపై అవుతాయి. అండ్ అలానే మనం ఫోల్డ్ చేసిన మడత అనేది ఓడనకూడదు. నేను చెప్పిన ఈ విధంగా మాదిరిగా ఫోల్డ్ చేసి చూసారంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ స్పేస్ అయితే ఆక్యుపై అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొత్త బ్లౌజులు కానివ్వండి లేదంటే బ్లౌజులు శారీస్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో ఈ హుక్కులు కనుక వేసేసాము అనుకోండి, హుక్కులు డ్రమ్ముకు పట్టేస్తాయండి. దానివల్ల మనకి హుక్కు తుప్పు పట్టిపోతుంది, డ్రమ్ము పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా మనకి జరగకుండా ఉండాలి అని అంటే ఏవైతే మనకి హుక్కులు ఉంటాయో ఈ విధంగా నేను చూపించిన మాదిరిగా ఫోల్డ్ చేసి దీనికి చిన్న రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసి ఆ తర్వాత మీరు వాషింగ్ మిషన్లో కనుక వేసేసారు అనుకోండి, ఈ హుక్ అనేది డ్రమ్ముకు పట్టకుండా ఉంటుంది. అండ్ అలానే మనకి డ్రమ్ అనేది పాడవకుండా ఉంటుంది, బ్లౌజ్ హుక్ కూడా పాడవకుండా తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్ ఉంటుంది కదా, బాత్రూంలో మన డోర్స్ అనేవి బాత్రూమ్ డోర్స్ ముఖ్యంగా వాటర్ మరకలు అన్నీ పడిపోయి మనకు చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి అప్పుడు మనం నీట్గా ఎలాంటి కెమికల్ వాడుకుని ఇంట్లో ఉన్న వాటితో నీట్గా క్లీన్ అవ్వాలంటే ఒక గ్లాస్ వాటర్, పావు గ్లాస్ ఏంటంటే వెనిగరు, కొంచెం సర్ఫ్, అలాగే గోధుమ పిండి కూడా వేసేసానండి. గోధుమ పిండి ఇక్కడ నేను డోర్ చూపిస్తున్నాను చూడండి, అసలు ఎంత వాటర్ మరకలు పడి తుప్పు మరకలు లాగేదా సోప్ మరకలు పడి ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా. దీనివల్ల ఏంటంటే ఇలా స్టీల్ గడియలు ఉంటాయి కదా, వాయు కూడా తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. ఇలా మనకి బాత్రూమ్ ఎంత చండాలంగా ఉన్నా సరే కానివ్వండి నీట్గా క్లీన్ అవ్వాలి, ఎలాంటి కెమికల్స్ వాడుకున్న ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే మనం బాత్రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే గోధుమ పిండి మనం ట్యాప్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ డోర్కి ఆ గడియలకు ఉంటాయి కదా ఆ గడియలకు కూడా పెట్టేసేయచ్చు. ఇలా డోర్ అంతటికి హ్యాండ్కి గ్లౌజ్ వేసుకొని మాత్రమే డోర్ అంతటికి ప్రతి ఒక్క పార్ట్ అప్లై చేసేస్తాయి.
అరగంట పాటు ఉంచేసేసేయండి. అరగంట తర్వాత మీరు ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేస్తే బాత్రూమ్ చాలా నీట్గా అయితే అవుతుందండి. ప్రతిసారి మీరు బాత్రూమ్ డోర్ క్లీన్ చేసే పనే లేకుండా ఒక్కసారి క్లీన్ చేస్తే 1 మంత్ వరకు నీట్గా ఉంటుందండి. ఏం చెప్తున్నాను గ్యారంటీ కదా, సూపర్గా వర్క్ అయితే ఇప్పండి. ప్రతిసారి మనం స్టీల్ గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా కానీ మళ్ళీ క్లీన్ చేసిన వెంటనే మనకి ఏమవుతుంది అని అంటే వెంటనే మనకి తెల్ల మరకలు కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా కనుక క్లీన్ చేశారు అనుకోండి, మీకు ఖచ్చితంగా బాత్రూమ్ ఎప్పటికీ నీట్గా అయితే ఉంటుందండి. అండ్ అలానే ఇదంతా మీరు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది తడి అనేది లేకుండా తుడిచేసేయండి పాత క్లాత్ తోటి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెము కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె పెట్టేసి ఆ డోర్ మొత్తానికి అప్లై చేసేసారనుకోండి, మీకు చాలా రోజుల వరకు మనకి బాత్రూమ్ మన డోర్ అనేది చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి. బాత్రూమ్ డోర్తో ఇబ్బంది పడే వాళ్ళు సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపించుకుంటే మాత్రం టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే